వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. తెలంగాణలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ షురు అయింది. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ 4 ఎమ్మెల్యేలను విచారిస్తున్నారు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చివరిగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని విచారిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ రాహుల్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు, అలాగే విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. అందరూ కూడా లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సార్ చెప్పండి, మనం చూస్తున్నాము మరి గత కొన్ని రోజులుగా అయితే బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మరి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లోకి వచ్చినారో వారిపై బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు అనర్హత వేటు వేశారు. ఇక అదే నడుస్తుంది. అయితే ఇవాళ విచారణ జరుగుతుంది. 4 ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మరి ఏంటి దీనిపై మీరేమంటారు సార్? అమ్మ శాలిని, మీకు అట్లాగే కాంగ్రెస్ ప్రతినిధి రాహుల్ గారికి, మిత్రుడు విజయ్ గారికి అందరికీ నమస్కారం. స్వాతంత్ర టీవీ ప్రేక్షకులు కూడా. ఏముంది, ముంజేతి కంకడానికి అర్థం ఎందుకు? వాళ్ళు ఫిరాయించింది నిజమే, కన్వాలు కప్పుకుంది నిజమే, బహిరంగ సభల్లో అట్లాగే రకరకాలుగా వాళ్ళు ఒప్పుకుంది నిజమే. కానీ విచారణ పేరు మీద ఈ తతంగం జరుగుతూనే ఉంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు చేర్చుకున్నప్పుడు అదే అన్నాను. గాయారం సంస్కృతి వచ్చినప్పటి నుంచి నేను 50 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. 50 ఏళ్ళ నుంచి ఇదే మాట మాట్లాడుతున్నాను. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో మనకు గాయారం సంస్కృతి వచ్చింది హర్యానా నుంచి. మొదటి కాంగ్రెస్ పార్టీ అయితే మనకు తెలంగాణ రాకముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమం బాగా బలంగా ఉన్నప్పుడు కూడా మనకు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్న సందర్భం చూసాం. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినాయి, రకరకాల అదంతా చరిత్ర ఉంది. కానీ ఏమవుతుందంటే ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండకుండా వేరే పార్టీలకు ఫిరాయించినప్పుడు వాళ్ళు చెప్తున్న కారణం తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డికి వస్తామనే పరిస్థితి వస్తుంది. మొదటి నుంచి చూడండి, అభివృద్ధి కోసం అంటున్నారు, పేరు అభివృద్ధి, కానీ ఎమ్మెల్యే రాజ్యాల్లో ఏదో రకంగా పైరవులు చేసుకొని ఆ అధికార పార్టీలో ఉండాలని తప్పన తప్పని పోటీ ఏం కనపడదు. ఇప్పుడైనా అప్పుడైనా ఆనాడు 21 మందిని తెలంగాణ ఏర్పడ్డ మొట్టమొదటి 2014 21 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి 15 మంది టీడీపీ గెలిచి 2 వైసీపీ వాళ్ళు గెలిస్తే 2 పార్టీలను విలీనం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ అదే పనిచేసింది. కానీ ఏమవుతుందంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళేమో ఆలోచిస్తున్నారు, అయ్యో మా ఎమ్మెల్యేలు పోతున్నారు. గతంలో టీఆర్ఎస్ గా ఉన్నప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు చేసుకున్నప్పుడు అదే ఆర్పరిచారు కదా. మరి వాళ్ళు చేస్తున్నప్పుడు మంచిది ఎట్లా అవుతుంది, ఎదుటి వాళ్ళు చేసినప్పుడు తప్పు ఎట్లా అవుతుందని అర్థం చేసుకోవాలి. 2 పార్టీలు ఏదైనా సరే. ఆనాడు 2014లో మొత్తం కాంగ్రెస్ పార్టీ సిఎల్పీ విలీనం చేసుకున్నారు. 13 మంది ఎమ్మెల్యేలు చేసుకుంది 21లో. అంతకుముందు అదే అసెంబ్లీలో 15 మంది టీడీపీ వాళ్ళు గెలిస్తే వాళ్ళని కూడా 13 మందిని చేసుకొని వాళ్ళు విలీనం అయిపోయారు. మంత్రి పదవులు ఇచ్చారు. గతంలో చూసినాం కదా, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి వాళ్ళందరికీ కూడా. అట్లానే చూసుకుంటే 2018 ఎన్నికలప్పుడు కూడా కొన్ని 2013లో కూడా సమర్థించుకోవడానికి లెక్క కాదు. ఎందుకంటే 63 మంది గెలిచాం, ప్రభుత్వం పడేస్తాం అనుకున్నాము, తెలంగాణ వచ్చిన కొత్త కదా, మా ప్రభుత్వం పడి బాగుండదు అని ఒక సాకు చెప్పారు. కానీ సాకు సరైనది కాదు. 2018లో 88 మందిని ఇచ్చారు కదా ప్రజలైతే, రెండోసారి గెలిపించినప్పుడైతే. మరి అప్పుడు కూడా ఈ సాకు లేదు కదా. కానీ ఏమైందంటే శంకర్లో వస్తే తీర్థమైంది. ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ 2 సార్లు టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడానికి ఓడైపోయింది, సమస్య లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా 39 మంది సీట్లు వచ్చినాయి. అందుకని నేను ఏమంటున్నా అంటే రెండోసారి గెలిచినప్పుడు 88 మంది వచ్చారు కదా, ఆ వాదన కూడా కరెక్ట్ కాదు కదా. అప్పుడు అదే పని చేశారు. సబితా ఇంద్రెడ్డి నుంచి మొదలు పెడితే అందరికీ మంత్రి పదవులు ఇచ్చారు. వాళ్ళు అంటే పాపం బాధితులేమో కాంగ్రెస్ వాళ్ళు అయింది, ఇప్పుడు బాధ పెట్టే వాళ్ళేమో టీఆర్ఎస్ వాళ్ళే చూస్తున్నాం. కానీ 2 సందర్భాలు చూస్తే సిఎల్పిని విలీనం చేసుకునేంత ఒకేసారి చేరలేదు. వాళ్ళందరూ కూడా ఒకేసారి మేలకు చేరలేదు. అప్పుడప్పుడు చేరితే లెక్క కలిసిన తర్వాత పార్టీ సిఎల్పిని విలీనం చేసుకున్నారు. టీడీపీ కావచ్చు, సిఎల్పి కావచ్చు. ఆఖరికి ఒక్క సభ్యుడే రవీంద్రనాథ్ మిత్రుడు దేవరకొండ నుంచి కలిస్తే 2018లో ఆ ఒక్కడిని కూడా చేర్చుకున్నారు. సమస్య లేదు. చూస్తున్నాం. సున్నం రాజయ్య గారు 2 రాష్ట్రాలు ఉమ్మడి అటు భద్రాచలం నియోజకవర్గం ఇటుపక్క అటుపక్క కొంత ఉండడం కానీ ఆయన చేరలేదు. కానీ
సిపిఐ సభ్యుడిని కూడా చేర్చుకున్నారు. అంటే ప్రలోభానికి ఎవ్వరు అర్హులు కాదన్నట్టు అందరూ ఒక బీజేపీ వాళ్ళు ఎక్కడ చేరలేదు, అప్పుడైనా ఇప్పుడైనా. ఈ రెండో చెప్తాను. అప్పుడైతే చేరిన 2 సందర్భాలలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ సమర్థించుకుంది ఏంటంటే, ఒకసారి తక్కువ మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనారని, రెండోసారి మాకు అవసరమైన తీసుకుంటాం, వాళ్ళే వస్తే మేము వద్దంటాం అన్నారు. కానీ ఈ 2 పరిణామాలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. అయ్యా ప్రజలారా, మీరు అందరూ ఇటువంటి వాళ్ళని ఓడించండి, ఏ ఫిరాయింపుదారు ఎవరైనా చెప్పుతో కొట్టండి, లేకుంటే రాళ్లతో కొట్టండి అన్న మాట కూడా మాట్లాడారు. రాళ్లతో కొట్టండి మాట్లాడిండు. మరి ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారిని? ఇటుపక్క ఈయన చేర్చుకుంటున్నాడు, మరి చేర్చుకున్నారు. కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి గారి పిలుపు స్పందించారంటారు. ఎందుకంటే ఫిరాయింపుదారుని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచారు. సబితా ఇంద్రారెడ్డి తప్ప మిగతా వాళ్ళందరినీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2018 తర్వాత చేరితే వాళ్ళందరినీ ప్రజలు ఓడించారు. అటువంటి అప్పుడు ప్రజలు బుద్ధి చెప్పింది కదా, మరి మీరైనా బుద్ధితో ఉండాలి కదా అంటున్నాను నేను. ఇప్పుడు వీరిని చేర్చుకునే పద్ధతిలో ఇప్పుడు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మేము కాంగ్రెస్ కండువాలు కాదు, అది జాతీయ కండువా అంటున్నారు, కొన్నిసార్లు దేవుని కండువా అంటున్నారు. ఇద్దరైతే రెడీ హ్యాండ్ గా పట్టుబడ్డారు. ఒక రకంగా చెప్పారంటే దానం నాగేంద్ర గారేమో బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండు. అట్లానే ఆయన మన కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఆయన ఎంపీగా పోటీ చేసిండు. చాలు, అంతకంటే రుజువు అవసరం లేదు. అట్లాగే మనకు కరీం శ్రీహరి కూడా ఆయన బిడ్డకు కావ్య గారికి పరిచయం చేస్తూ కాంగ్రెస్ కండువా పెట్టుకొని డైరెక్ట్ గా విమర్శించి కూడా తిరిగారు. మిగతా 8 మంది తక్కువేం తినలే, వీళ్ళేమో రెడీ హ్యాండ్ దొరికారు, వాళ్ళేమో దేవుని కండువా అంటున్నారు, ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటి అంటున్నారు, ఈ రకరకాలు అంటున్నారు. ఇప్పుడు పక్వానికి వచ్చింది కథ. కానీ పక్వానికి వచ్చిన ఈ రావణ కష్టం, ఫిరాయింపుల రావణ కష్టం ఇప్పుడు తెగుతుందని నేను అనుకుంటలేను. గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఏదైతే ఉద్యమ సమయంలో చేసుకున్నప్పుడు సురేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభలో పార్లమెంట్ నాయకుడు. ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఏం చేసినాడు? తీరా అందరూ రాజీనామా, తీరా ఏది ఒక 6 నెలల ముందు రాజీనామా చేయండి, పదవులు పోతే మీకు పెన్షన్ కూడా రాదు, మీకు మా కష్టం వద్దని చెప్పి రాజీనామా చేయించు. అందరూ తప్పులు పడుతున్నారు, అందరూ పూసలే, కానీ అందరు చేయాల్సిన పని చేసుకుంటూ కూర్చున్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే, ఈ 4 హాజరైంది, ఇంకో 4 హాజరు కాలేదు, ఇది జరుగుతూనే ఉంటది. అనర్హత వేటు వేస్తే శాలిని అనర్హత వేటు వేస్తే వేటు పడ్డవాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు, వేయకపోతే వేయలేదని బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు పోతుంది. ఏ రకైనా మళ్ళా ఇది ఎంత ఎపిసోడ్ ఎప్పటిదాకా నడుస్తుంది అంటే ఇంకో 3 ఏళ్ళు నడుస్తుంది. ఉన్నదే 3 ఏళ్ళు, ఇంకా కాలం మిగిలిందే 3 ఏళ్ళు. ఈ 3 ఏళ్ళు నడిస్తే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది, మళ్ళీ కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికలుతాం. ఎందుకంటే దీనికి పరిష్కారం ఇక్కడ లేదమ్మా. ఈ స్పీకరు ఇవన్నీ పరిష్కారం ఇక్కడ లేదు. అంతిమంగా ఒక పరిష్కారం చెప్పి ముగిస్తారు. చట్టంలో మార్పు తీసుకురావాలి. గతంలో చాలాసార్లు మారింది కదా. ఫిరాయింపుల చట్టం తెచ్చింది రాజీవ్ గాంధీ, తర్వాత కొనసాగించింది కాంగ్రెస్ పార్టీ కొనసాగించింది. ఇప్పుడు రాజీవ్ గాంధీ కూడా రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? బుక్ పట్టుకొని, రాజ్యాంగ పుస్తకం పట్టుకొని ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టండి అంటున్నాడు. ఫిరాయింపుదారుల చట్టంలో మార్పు తేవాలని అంటున్నాడు, రాజ్యాంగంలో మార్పు రావాలనుకుంటున్నాడు. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే, స్పీకర్కి అధికారం తీసేసి బీఫామ్ ఇచ్చిన వాడు ఏ పార్టీలోకి పోయినా, లేకుంటే వీడు సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ అయినా సస్పెండ్ చేస్తే, సస్పెండ్ అయినా లేకపోతే వేరే టికెట్ మీద పోటీ చేసినా పార్టీ మారితే పదవి ఆటోమేటిక్ గా పోవాలి. రాహుల్ గాంధీకి మొన్న 2 ఏళ్ళు శిక్ష పడకుండా పోయిందా పోలేదా? లక్షద్వీప్ ఎంపీకి పోయిందా పోలేదా? సరే, అప్పీల్ పోతే మళ్ళీ వచ్చింది, అది వేరు. అట్లానే చట్టంలో చిన్న మార్పు ఏంటంటే, ఇప్పటిదాకా ఉన్న చట్టంలో మార్పులు చేసుకున్నాం. ఏది 1/3 బదులు 2/3 చేసుకున్నాం. 1/3 బదులు అంటే 1/3 అంటే చిన్నగా చెప్పాలంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే ఒక ఎమ్మెల్యే పోతే ఫిరాయింపు చట్టకితే రాకపోయేవాళ్ళు. 3 1 వంతు. ఇప్పుడు 3 2 వంతులు అంటే 2 పోవాలి. ఆ ప్రకారం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చేరిన వాళ్ళందరూ కలిసి 10 మంది, ఇంకా 16 మంది రావాలి. వలసలు ఆగిపోయినాయి. కొత్తగా మరి బీఆర్ఎస్ చేరే వాళ్ళు పెరుగుతున్నారు. కోనప్ప నుంచి మొదలు ఇందిరాకరణ్ రెడ్డి, రేఖానాయక్ కూడా ఇటు చూస్తున్నారు. అందుకని ఏమంటే వీళ్ళు అవకాశవాద రాజకీయాలు అంటున్నారు. ఈ అందరూ ఇటు కాంగ్రెస్ ఒకటి అంటే బీఆర్ఎస్ అదే పని చేసింది, కాంగ్రెస్ అదే పని చేసింది, ఇలా పాపం తలా పిడకడు. ఇప్పుడైనా సరే స్పీకర్ నుంచి అధికారం తీసేసి డైరెక్ట్ గా ఫిరాయింపు కాకుండా ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు విధించే పరిస్థితి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది తప్ప, ఈ చట్టం ఉన్నంతసేపు, ఈ చట్టంలో ఇటువంటి లొసుగు ఉన్నంతసేపు అన్ని పార్టీలు దీన్ని వాడుకుంటాయి. బాధితులుగా ఉన్నప్పుడు ఏడుస్తారు, విజేతలుగా ఉన్నప్పుడేమో విజయ గర్వంతో ఉప్పొంగుతారు. ఈ 2 జరుగుతూనే ఉంటాయి. ఈ విచారణ కేవలం ఇంకో 3 ఏళ్ళు కొనసాగించడానికి అని అనుకుంటున్నాను. రైట్. రాహుల్ గారు మీరేమంటారు? పార్టీ ఫిరాయింపుదారులపై మరి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? వాళ్ళ స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యే కంటే ఇప్పుడు మేము కూడా అదే చూస్తున్నాం. ఏంటంటే ఒకటే రేవంత్ రెడ్డి గారు కాండువాలు కప్పినంత మాత్రం పెద్దలు అంటారు కదా, కాండువాలు కప్పారు వాళ్ళు అని చెప్పంటారు కదా. సరే, అవన్నీ ఒకే పక్కకు పెడితే గతంలో మరి మేము ఒకటి అడుగుతున్నాం. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలైనా, ఎవరైనా బీజేపీలో గెలిచిన నాయకులైనా
బీఆర్ఎస్ పార్టీ చేర్చుకుందా చేర్చుకోలేదా? బీఆర్ఎస్ పార్టీ వల్ల మేము ఒకటే సూటి ప్రశ్న, చేర్చుకుందని వాళ్ళ అంతరాత్మకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ మేము ఇప్పుడు ఏమంటున్నామంటే వాళ్ళు ఇందులో ఉన్నారా, ఎమ్మెల్యేలు అందులో ఉన్నారా అని చెప్పాల్సిన అవసరం చాలా మీడియాలలో కూడా అడుగుతుంటే కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారు. సో ఓకే, దానికి కూడా మాకు కూడా అర్థమైంది. ఓకే, వాళ్ళు ఇక్కడ ఉంటారా అక్కడ ఉంటారా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, సరే వాళ్ళు ఇష్టం ఉంటే ఫోర్స్ తో అయితే మేము ఉంచలేం మేడం. మేమైతే బలవంతంగా మేము కండువలు కప్పి మేము బలవంతంగా చేసి రారే మేము ఏదో ఇస్తామని చెప్పి మేము ఏదో ఆశ చూపించి మేము ఏదో వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం వచ్చినామని చెప్పంటారు ఆ ఎమ్మెల్యేలు. మేమేమంటున్నాం, సరే ఓకే వస్తున్నారు కదా స్వాగతించడం. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా ఏమంటారు, కండువాళ్ళు నేను నార్మల్ గా కప్పినా అని చెప్పన్నారు. కొందరు ఏమంటారు పార్టీ మారిన అంటారు, ఆ ఎమ్మెల్యే ఏమంటారు నేనున్న దేంట్లో ఉన్నానో దాంట్లో ఉన్నా అంటారు. ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీ. వీటన్నిటికీ త్వరలో స్పీకర్ గారు వెల్లడిస్తారు. ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్తే, ఏదో కాంగ్రెస్ పార్టీ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తే అవన్నీ మీరు జనాలు నమ్మలేని సిచ్యువేషన్ లో కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు కదా. సో అవన్నీ రాజ్యాంగ పరంగానే చూసుకుంటే స్పీకర్ గారికి ఏ అర్హత ఉందో ఆ అర్హతతోనే విచారణ జరిపి త్వరలో అందరికి రాష్ట్ర ప్రజలందరి ముందు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు వస్తే రాని మేడం, మాకు దాంట్లో నో ప్రాబ్లం. ఎందుకంటే మేము భయపడట్లేదు. ఎందుకంటే మేము ఏదో వాళ్ళు కేటీఆర్ భయపడి వేసాడు. మేము గతంలో వేయాలంటే అట్లాంటి పిటిషన్లు 100 మంది మీద వేయచ్చు. మేము చాలా పిటిషన్లు లేదంటే ఆయన ఎన్ని 10 ఏళ్ళలో మస్తు మార్చుకోండు, ఎంతమంది ఎమ్మెల్యే కూర్చోండు. ఆఖరికి జెడ్పీటీస్ ఇక సర్పంచ్ల కాడికి వెళ్ళి ఏవైనా ఒక్కొక్క ప్రతి గ్రామం కాడికి వెళ్ళి మార్చుకోండు. మా కాంగ్రెస్ వాళ్ళు కార్యకర్తలు గెలిచినా ఎక్కడ గెలిచినా. కానీ మేము అట్లాంటి విచారణ వేయాలి, అట్లాంటి పిటిషన్ వేయలే. సో గౌరవ కేటీఆర్ గారు కూడా ఒకటి అవగాహన లేకుంటే ఏది పడుతుంది ముందుకు పోతున్నారు. రాజకీయంగా కక్ష సాధింపు కోసం, రాజకీయ లబ్ధి కోసం. ఇక్కడ ఒకటి చూస్తే రాహుల్ గారు, ఇక్కడ ఒకటి చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఒక తీసుకొచ్చారు ఆపరేషన్ ఆకర్షణ. ఆపరేషన్ ఆకర్షణ అనేది ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఈ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనుకుంటే కనుక వాళ్ళు రాజీనామా చేసి రావాలి కదా, మరి ఎందుకని వాళ్ళని ఆహ్వానించారు? అండ్ ఇంకొకటి, పార్టీ కండువా అనేది అది దేనికి సంకేతం? ఏ పార్టీకైనా సరే ఈ కండువా అనేది కంపల్సరీ. బీఆర్ఎస్ వాళ్ళు అనుకోండి వాళ్ళ పార్టీ గుర్తుంటుంది అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అనుకోండి అక్కడ వాళ్ళది హస్తం గుర్తుంటుంది. కండువా కప్పడం అంటే ఏంటి అర్థం? మేడం ఇప్పుడు కాంగ్రెస్ జెండా అనేది మీకు క్లియర్ గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తారు, కండువా కప్పడం వేరే, పార్టీ మారడం వేరే అంటారు. కాంగ్రెస్ కండువా లెక్క చాలా రకాలుగా ఉంటాయి మేడం. మనము ఒక పూజకు పోయినప్పుడు కూడా మనము హౌస్ సెరమనీ కానీ ఇంకేదైనా ఫంక్షన్ పోయినా కానీ పెళ్లిలో ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు నార్మల్ గా నేను చెప్తున్నా వినండి, మీరు గుర్తుకు చేసుకోండి ఒకసారి. మా కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్ లాంటిదే కప్పుతుంటారు చాలా. ఆయన రేవంత్ రెడ్డి గారు ఆ క్లియర్ కట్ గా అట్లా చెప్పుకుంటా పార్టీ జెండా కప్పినంత మాత్రాన ఏదో పార్టీ ఏదో కండువ కప్పినంత మాత్రాన పార్టీలో వచ్చినాం, పార్టీలో జాయిన్ చేసుకున్నట్టు కాదు. ఆ ఎమ్మెల్యేలు చెప్తారు కదా, నేను చెప్పడం కాదు కదా. ఇవాళ ప్రకాష్ గౌడ్ కూడా విచారణ జరుపుతారు కదా మేడం. స్పీకర్ గారు విచారణకు కూడా హాజరవుతారు కదా. రేవంత్ రెడ్డి గారు ఏదో కక్ష సాధింపు కోసము ఏదో డైవర్షన్ చేయాలని ఆపట్లేదు కదా. ఓన్లీ విచారణ జరిగితే ఓకే ఇటు లేదంటే అటు, అంతే ఒకటే మేడం. ఇగో దాంట్లో భయపడేది లేదు, చేసేది లేదు. మాకు పార్టీ క్రమశిక్షణ పార్టీ, నేషనల్ పార్టీ. వాళ్ళు చేసిన తప్పు మా మీద రుద్దారు, సరే మేము జాయిన్ చేసుకున్నామన్నారు. ఇప్పుడు దానం నాగేందర్ కూడా ఏమంటాడు, చాలా మీడియాలలో కూడా మీడియా ముందరకు వచ్చి నేను టీఆర్ఎస్ లో ఉన్నా అంటాడు. మన కడియం శ్రీఆర్ ఏమంటాడు, నేను ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలో. మేము ఏమంటాము, మేము పర్టికులర్ గా మేము మొత్తం మా దాంట్లో ఉన్నారు అని చెప్పి ఏమంటలే. రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటారు, నేనే జాయిన్ చేసుకున్నా, మా దాంట్లో ఉన్నారు, అట్లా మాట్లాడిరు అని చెప్పి వాళ్ళ మీద షోకాస్ నోటీస్ కానీ ఏమైనా క్రమశిక్షణ యాక్ట్ కానీ ఏం తీసుకోలేము. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో వచ్చారు నియోజకవర్గం అభివృద్ధి. కానీ కేటీఆర్ ఏం చేసింది, డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి ఈ పార్టీ మారేరు, అది మారేరు. మన అర్కెపూడి గాంధీ కూడా మేడం చాలా మీరు చూసే ఉంటారు, అసలు ఆయనకే అవగాహన లేదు పాపం. ఆయన కాంగ్రెస్ పార్టీ అంటాడు, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ అంటాడు, ఇట్లా ఉంటారు వాళ్ళు. ఎమ్మెల్యేకి అవగాహన లేనప్పుడు ఇక పార్టీ ఎంతసేపు. పిసిసి చీఫ్ గారు కూడా ఏమంటారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, మాకు ఎలక్షన్లు వచ్చినా మేము సిద్ధమే, 10కి 10 కంకణాలు కట్టుకొని గన్ షాట్ గా గెలుస్తామని చెప్పి అంటారు. వాళ్ళు పార్టీ పార్టీ మారలేరా త్వరలో స్పీకర్ గారు తెలియజేస్తారని చెప్పారు. ఈ రోజు మేము కూడా చూస్తున్నాం, వాళ్ళు ఆ విచారణ జరగాలని చెప్పి 4 ఎమ్మెల్యేలు పిలిపించారు. ఈ రోజు ఒకరు ఆల్రెడీ విచారణ జరిగింది, ప్రకాష్ గౌడ్, ఇంకా 3 ఉన్నారు. ఆ విచారణ తెలుస్తుంది కదా మేడం. మనం అనుకోని మన కేటీఆర్ ఏదో మాట్లాడినంత మాత్రం కేటీఆర్ మాటలు నమ్మడము, కాంగ్రెస్ పార్టీ చెప్తే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ మాట్లాడడం కాదు. స్పీకర్ గారు ముందు
రాజ్యాంగబద్ధమైన పదవి, ఎమ్మెల్యేలను గౌరవించుకుంటా, స్పీకర్ ఆ కుర్చీ గౌరవించి ఉప ఎన్నికలు వచ్చినా సిద్ధమే కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయినా సిద్ధమే. గతంలో చూసుకుంటే కూడా బీజేపీ పార్టీ నుంచి కూడా చాలా మందిని వీళ్ళు జాయిన్ చేసుకున్నారు. బీజేపీ వాళ్ళు అంటలేరా? ఇప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళు అంటలేమా? అది వాళ్ళు రొటీన్ గా ఏదో ఏంటంటే కేటీఆర్ కి 10 మంది ఎమ్మెల్యేలు పోతేనే అహంకారము, అన్ని కళ్ళు నెత్తుకొచ్చి ఏదో గొలిపోయినట్టే. మరి మేము రాజకీయం చేసేటోళ్ళం, మరి మా పార్టీ, మరి నేషనల్ పార్టీ ఒక స్టేట్ లో పార్టీకి ఇంత ఉంటే మరి నేషనల్ పార్టీ మరి మేమెంత వేయాలి మేడం? ఆయన కన్నా ఎక్కువ చేయొచ్చు. మేము ఏమంటున్నాం, చేసుకుంటే కేటీఆర్ ఏంది కేటీఆర్ పిటిషన్ కి మేము దాన్ని స్వాగతిస్తున్నాం, వేసుకోమని చెప్పండి. వస్తే కూడా మేము వస్తే కేటీఆర్ దిక్కు పోతే సరే చలో బై ఎలక్షన్ లా, లేదంటే పార్టీ మారలేదంటే వాళ్ళ పార్టీ, లేదనుకో కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మేము దాన్ని ఏమనట్లేదు మేడం. స్పీకర్ గారు ఏ విధంగా తెలియజేస్తే ఆ విధంగా మేము కట్టుబడి ఉంటామని చెప్పి మా పార్టీ సిద్ధాంతంతోనే మేము తెలియజేస్తున్నాం. రైట్. విజయ్ గారు మీరేమంటారు? ఇప్పుడు గాంధీ గారు చేస్తున్న కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అసలు కండువాకున్న వాల్యూ ఏంటి, ఎలా చూడాలి రాజకీయంలో? చూడండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణ ఏంటంటే ఇదేదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పీకర్ కు కంప్లైంట్ ఇస్తే తనకు తాను విచారణ చేస్తున్నటువంటి వ్యవహారం కాదు. ఇది సుప్రీంకోర్టు స్పీకర్ కు ఒక గడువు విధించింది. మీరు 90 రోజుల్లోప విచారణ చేసి యాక్షన్ తీసుకొని ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పండి అని చెప్పి. అప్పుడు కానీ వీళ్ళు కదలలేదు. అప్పటిదాకా ఎంత అందరు కంప్లైంట్లు ఇచ్చినా ఇంకేది చేసినా మాకు పట్టనట్టే వ్యవహరించినటువంటి సిస్టమ్. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కదిలి ఉన్నారు. ఇక్కడ చూడాల్సినటువంటిది అది. గతంలో ఫిరాయింపులు అయినాయి. ఈ తీర్పుతోటి, ఇప్పుడు జరిగే విచారణతోటి ఇదొక బెంచ్ మార్క్ అవుతుంది. ఇదొక కేసు ఇక్కడ నుంచి ఒక రకంగా ఉంటుంది, ఇంతకు ముందు ఒక రకంగా అన్నట్టు. ఇది ఏంటంటే ఇంతకు ముందు వరకు జరిగినటువంటి ఎక్కడ జరిగినా స్పీకర్లకు గడువు పెట్టి గడువులోపు విచారణ చేసి పూర్తి చేయాలనేది లేదు. అందుకనే 5 ఏళ్ల వరకు కూడా విచారణ చేసినవి యాక్షన్స్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఆదేశాలు కూడా చెప్పింది, ఇట్లాంటి ఊకే అటు ఇటు చేస్తారని చెప్పి స్పీకర్ అనే వ్యక్తిని నిర్వచించింది. స్పీకర్ అనే వ్యక్తి హౌస్ లో కూర్చున్నప్పుడు మీ పవర్స్ ఫుల్ హౌస్ వరకు. ఇప్పుడు మీరు బయట విచారణ చేసేటప్పుడు మీరు ట్రిబ్యునల్ జడ్జి అని చెప్పింది. ఈ రోజు నిన్న అసెంబ్లీ బులెటిన్ విడుదల కూడా అదే చేసింది. ట్రిబ్యునల్ జడ్జి అనేది నిన్న అసెంబ్లీ కార్యదర్శి కూడా విడుదల చేసింది. ట్రిబ్యునల్ జడ్జి ముందు, సో యాజ్ పర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ట్రిబ్యునల్ జడ్జి ముందు మీరు అటెండ్ కాండి, మీరు విచారణ చేసుకోండి, మీరు అటెండ్ అయ్యి మీ వాదనలు వినిపించండి అని చెప్పి. ఈ రోజు జరుగుతున్నది అదే. గతంలో బీజేపీ చేసిన విలీనంది వేరు, మళ్ళీ బీజేపీ వాళ్ళు చేసినా కాంగ్రెస్ వాళ్ళు చేసినా వివిధ రాష్ట్రాల్లో ఎవరు చేసినా తప్పించుకున్నారు. ఇప్పుడు ఈ రోజు కనుక ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే, అందుకే నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్పీకర్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి మొత్తం దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి కాకుండా ఒక రాజ్యాంగ సవరణ చేసే విధంగా ఒక సంప్రదాయాన్ని, సుప్రీంకోర్టు తీర్పును కనుక ఇప్పుడు ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇదే సంప్రదాయం భారతదేశం అంతా వర్తిస్తుంది. ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఫలానా రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ చేసిందని భవిష్యత్తులో ఎవరు ఏ ఎమ్మెల్యే, దేశంలో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, పార్టీ ఫిరాయింపు చేయగానే 90 రోజులలో ఇక్కడ స్పీకర్ నిర్ణయం ఒక్కరి మీద వేటుపడ్డ చాలు, స్పీకర్ నిర్ణయం 90 రోజులలో కంప్లైంట్ ఇచ్చిన 90 రోజులలో విచారణ పూర్తి చేసి యాక్షన్ తీసుకోవాలనేది ఒక సంప్రదాయం అవుతుంది భవిష్యత్తులో. ఎందుకు ప్రధానమంత్రి కాకున్నా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం లేకపోయినా దేశానికి ఒక మంచి చట్టాన్ని రూపొందించేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తోటి. దీన్ని రాహుల్ గాంధీ ఉపయోగించుకోవాలి. రేపు భవిష్యత్తులో చట్టం తయారు చేసిన పార్లమెంట్ లో ఇదే కోట్ చేయాల్సి వస్తుంది. ఏది 90 రోజుల్లో ఇప్పుడు ఏదైతే సంప్రదాయం కొనసాగుతుందో 90 రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చట్టం చేస్తే. అందుకని ఇది ఒక మార్గదర్శకమైనటువంటి అంశం. ఇలా సొంతంగా కాంగ్రెస్ పార్టీ ఏదో సొంతంగా తీసుకోలే నిర్ణయం, స్పీకర్ ఏదో సొంతంగా తీసుకోలే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటిది. మొట్టికాయలు వేసి సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నేను నవంబర్లో రిటైర్డ్ అయిపోతున్నా, అప్పట్లోపే రావాలనే విధంగా ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పినటువంటిది. అందులో భాగంగా ఈ విచారణ జరుగుతున్నటువంటిది.
ఇక రాజకీయం చేస్తున్నాడు. కండువాలు కప్పి కూడా అవి మా కండువాలు కావు, ఇది దేవుని కండువాలు, ఇది నవ్వొచ్చే విధంగా, పరాష్కలు ఆడే విధంగా, ఊకే అదొక జోకు, అన్ని ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి అన్ని కూడా నెక్స్ట్ లెవెల్ మోసాలు, నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ రకరకాల ముఖ్యమంత్రి గారు కూడా అంటారు, ఎలక్షన్లు అప్పుడు ఏమో గేట్లు తెరిస్తే అన్ని పార్టీలో మొత్తం వస్తారు అన్నారు. గేట్లు తెరిస్తే 10 మంది వచ్చారు. ఇప్పుడు మేము అసలు ఏమంటారు, వాళ్ళు మా పార్టీ కాదండి, వాళ్ళు అఫీషియల్ గా అసెంబ్లీలో రికార్డులో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వాళ్ళకి జీతం కూడా ఇంత వాళ్ళ దాంట్లో కట్ అవుతుంది. ఇవన్నీ ఏంది, ఇవి రాజకీయాలు చేసేటువంటి ఒక సీఎం స్థాయిలో ఇట్లాంటి రాజకీయాలు చేసేటువంటిది కాదు. చేస్తే ఫేస్ చేయండి. ఒకవేళ ఇప్పుడు తీసుకున్నాం 10 మందిని, రాజీనామా చేపిస్తారా, అర్హత వేటు పడుతుందా పడిపించి ఎలక్షన్స్ ఫేస్ చేసే విధంగా అంత ధైర్యం ఉండాలి తప్ప వాళ్ళు మా పార్టీలో చేరలేదు ఈ చెప్పుకోవడం అంటే భయపడి చెప్పుకుంటున్నట్టు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. వీళ్ళు రాజకీయాలు ఫేస్ చేయలేరు. అంత దొంగాట ఆడేయడమే ప్రధాన కర్తవ్యంగా పెట్టుకున్నటువంటి అన్ని అంశాల పట్ల దొంగాట ఆడడమే ప్రయారిటీగా పెట్టుకున్నారు తప్ప ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక నైతిక నియమాలతోటి, ఒక సూత్రబద్ధంగా, ఒక చట్టబద్ధంగా చేద్దామనేటువంటి ఆలోచన విధానం ప్రస్తుతం ఉన్నటువంటిది కనిపిస్తలేదు. అందుకే ఈ రోజు ఈ విచారణ ప్రకాష్ గౌడ్ జడ్జి ముందు ఈ రోజు ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తారు. ఈయన ట్రిబ్యునల్ జడ్జి అన్నట్టు, ఇప్పుడు ట్రిబ్యునల్ జడ్జి ముందు వాదనలు వినిపిస్తారు. మరి ఇది వాయిదా 90 రోజులు లేపంటే అక్టోబర్ 30 వరకు అవకాశం ఉంది. అక్టోబర్ 30 వరకు నిర్ణయం తీసుకొని, యాక్షన్ తీసుకొని సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం ఉంది. మిగతా వాళ్ళని కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. లేదా వేటు పడితే ఇది మళ్ళీ అవమానకరంగా ఉంటుంది అనుకొని రాజీనామా చేపిస్తారా? రాజీనామా చేపిస్తే దానికి విచారణ చేసి ఇదంతా కూడా తీర్పు వర్తించదు. సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం చేసినట్టు అనుకోరు. సరే, ఏదో రకంగానైతే యాక్షన్ అమల్లోకి వచ్చిందని కూడా అనుకోవడానికి రాజీనామా చేసి వెళ్ళిపోయారు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే ఇది ఒక దేశానికి ఒక మార్గదర్శకమైనటువంటి తీర్పు ఉంది. ఆ తీర్పును ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ క్రెడిట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసినాం అనేది సాంప్రదాయంగా దేశం అంతా కొడుతుంది. సుప్రీంకోర్టు ఆదేశం అనేది దేశం అంతా వర్తిస్తుంది. ఎక్కడ రేపు బీజేపీ వాళ్ళు ఇంకోళ్ళని తీసుకున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఇంకోళ్ళని తీసుకున్నా, లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఇంకో ఎమ్మెల్యేలను తీసుకున్నా, ఇది ఒక కస్టమ్ బెంచ్ మార్క్ లాగా అయిపోతుంది. గతం వరకు జరిగింది ఒక ఎత్తు. గతంలో ఇట్లాంటి 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలనే ఒక గైడెన్స్ ఇవన్నీ లేదు. అందుకని కోర్టు యాక్టివేషన్ అయిపోయి గవర్నర్లకు డెడ్ లైన్ పెడుతుంది, రాష్ట్రపతికి పెట్టింది బిల్లుల ఆమోద విషయంలో, ఇక్కడ స్పీకర్లకు కూడా పెట్టాల్సినటువంటి ఈ పరిస్థితి యాక్చువల్ గా రాజకీయ వ్యవస్థ తెచ్చుకోకూడదు, శాసన వ్యవస్థ తెచ్చుకోకూడదు. శాసన వ్యవస్థే కోర్టు కంటే ముందే ఒక అడుగు ముందుండి ఒక మంచి చట్టం రూపొందించడమో, ఒక మంచి సంప్రదాయాన్ని అమలు చేయడమో చేయాల్సినటువంటి బాధ్యత ఉండేది. కానీ ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు ఆ బాధ్యత లేనటువంటిది కనిపిస్తుంది. పార్టీ అధ్యక్షులు కూడా అట్లనే ఉన్నటువంటిది. అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఈ రకమైనటువంటి డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ ప్రకారం నడుచుకుంటున్నారు తప్ప సొంతంగా వీళ్ళకి ఆలోచన వచ్చైతే కాదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేయాలని మనం బలంగా కోరుకోవాలి. యాజ్ ఏ పౌరులుగా, యాజ్ ఏ సమాజ హితవులుగా, జర్నలిస్టులుగా నేను కోరుకుంటున్న స్పీకర్ గారు దీన్ని చాలా వేగంగా నిర్ణయం తీసుకొని యాక్షన్ తీసుకోవాలనేది నేను బలంగా డిమాండ్ చేస్తున్నాను. రైట్, రామ్మోహన్ రావు గారు, మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనుకోవచ్చా? రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఏం లేదమ్మా. ప్రభుత్వం చేతిలో ఏముంది? రేవంత్ రెడ్డి చేతిలో ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఉదాహరణ చెప్పండి, ఇప్పుడు గతంలో ఈ 10 మంది వచ్చి ఇంకా 16 మంది వస్తే అయిపోద్దని చెప్పిండా, చెప్పలేదా? ఎన్నిసార్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు? అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ ను కూడా శాసిస్తూ ఈ ఫిరాయింపుల దానికి ఏం కాదు, ఉప ఎన్నికలు రావన్నాడు కదా. అది ఒక్కటే బతికిపోయింది. ఎందుకంటే అసెంబ్లీ బయట మాట్లాడితే ఇంకో రకంగా ఉంటే అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డి మీద కోపంతో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఇమ్యూనిటీ ఒకటి ఉంటది. వెనకట మన పురాణాలు చూసుకుంటే మార్కండేయుడు తన ఆయుష్ తక్కువై యమధర్మరాజు వస్తే శివలింగాన్ని గౌరవించుకుంటాట. అప్పుడు యమధర్మరాజు యమపాశం వేయాలంటే శివలింగానికి చుట్టుకుంటుందని ఆగిండు. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే సుప్రీంకోర్టు కొన్ని విలువలు కాపాడుతుంది. ఇంకా కూడా రాజ్యాంగ వ్యవస్థ ధ్వంసమైనా కూడా ఈడీలు, సిబిఐలు, రకరకాల బీజేపీ వాళ్ళు అక్కడ, కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ రకరకాలుగా ఈ రాజ్యాంగ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంటే ఇంకా సుప్రీంకోర్టు లాంటి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా దాని మీద విమర్శలు చాలా ఉన్నాయి. కోర్టుల మీద కూడా విమర్శలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ల మీద విమర్శలు ఉన్నాయి. ఏమంటున్నా అంటే రాజ్యాంగ వ్యవస్థలో తమ గౌరవం కాపాడకపోతే వీటిలాగా విలువలు తీసుకుంటారంటున్నాం. ఇవాళ అసెంబ్లీ సాక్షిగా ఉప ఎన్నికలు రావన్నందుకు అందరించింది సుప్రీంకోర్టు ఇదే రేవంత్ రెడ్డి గారు. ఏమని, నువ్వు అక్కడ మాట్లాడడం జరిగింది, ఇక ముందు అట్లా మాట్లాడొద్దని చెప్పుకుంటూ టీచర్స్ పాస్ చేసింది.
రెండోది ఏంటంటే స్పీకర్ కూడా ఆదేశం ఇచ్చింది ఈ కేసులో మాత్రమే ఇచ్చింది కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు స్పీకర్ చేయాల్సిన పని ఏంటి? ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు అంటున్నాను నేను. వాళ్ళు విచారిస్తున్నారు, సరే స్టేట్మెంట్స్ రికార్డు చేసుకోవాలి, చేస్తారు. చేసిన తర్వాత తీర్పు ఇప్పుడు వెంటనే చేయాలని ఏం లేదు. యాక్చువల్ గా విచారణ మొదలైంది కదా, రేపు 6 నుంచి ఆయన విదేశ పర్యటనలో ఉంటాడు. ఈ లోపల ఏదో విచారణ జరిపినట్టు చేసేసి 23 దాకా బయట ఉంటాడు. కనుక 23 దాకా ఏ నిర్ణయం తీసుకోడు. వచ్చిన తర్వాత కూడా నేను రెండు చెప్తున్నాను, 2 కోణాలు చెప్తున్నాను. ఒకటేమో వాళ్ళు చేరినామని వాళ్ళే అంటున్నారు. డైరెక్ట్ గా మేము కాంగ్రెస్ పార్టీకి చేరినాం, బీఆర్ఎస్ నుంచి అని వాళ్ళ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏవైతే ఫిర్యాదు చేసిండ్రో బీఆర్ఎస్ వాళ్ళు, ఆ ఫిర్యాదు చేసిన వాళ్ళందరూ మళ్ళీ చెప్పింది కదా, పోయి ఇక్కడ ఫిర్యాదు చేసిన వాళ్ళు పలానా మాట మాట్లాడారు అని చెప్పింది కదా. ఇప్పుడు అంతా వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మన రాహుల్ చెప్తున్నాడు కదా, అట్లాగే ఉన్నది. అంటే ఆశ్చర్యాస్పదంగా వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకే తెలియదు. నిజమే, కరెక్టే, ఆయన అన్నది కరెక్టే. వాళ్ళు ఏ పార్టీలో వాళ్ళకి తెలియదు కాదు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉన్నారో తెలుసు, ఎక్కడ నిలబడారో తెలుసు, ఎక్కడ కూర్చున్నారో తెలుసు. అసెంబ్లీ సాక్షిగా సీట్లు ఏరి పెట్టుకుని కూర్చున్నా లేదా? స్పీకర్ కళ్ళ ముందు కనపడితే లేదా? కళ్ళ ముందే కనపడుతుంది కదా. వీళ్ళు ఎక్కడ ఎటువైపు కూర్చున్నారు, ఏ శిబిరంలో కూర్చున్నారు అర్థమవుతుంది లేదా? అట్లాగే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చిన ఉన్నాయి కదా, మేము కాంగ్రెస్ పార్టీలో చేరినామని బహిరంగంగా చెప్పిన సందర్భం ఉన్నాయి. చేర్చుకున్నామని మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు సాక్షాత్ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండు కదా. మరి అటువంటిప్పుడు ఇంకా ఏం కావాలి సాక్ష్యాలు అంటున్నాను. అయినా సరే ఇది ఇక్కడికి ముగుస్తుంది అనుకోలేదు. ఇప్పుడు విజయ్ గారు కొంచెం నాకంటే ఆశావాది కనుక ఏదో నిర్ణయం తీసుకుంటున్నాను. ఏ నిర్ణయం తీసుకోకపోవడం నిర్ణయం ఇప్పటిదాకా ఆపింది కదా, నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఏమన్నా తీసుకుంటారని ఏం చెప్పలేదు, తీసుకోవాలి అన్నారు. తీసుకుంటారు ఆశ, కొంచెం ఆశ పడుతున్నాడు కానీ నేను అది కూడా లేదంటానండి. ఆశ నాకు అది కూడా లేదు. ఎందుకు లేదంటే విజయ్ గారు, ఏమైందంటే ఏదైనా నిర్ణయం తీసుకోమని సుప్రీంకోర్టు ఏమన్నదంటే అనర్హత వేటు విధిస్తామని చెప్పదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో అనర్హత వేటు విధిస్తారా విధించలేదా కేసు బై కేసు, అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేని విచారిస్తున్నారు కనుక వాళ్ళని బట్టి చేయవచ్చు. ఇద్దరైతే గ్యారెంటీ పోతారు. ఏది కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేంద్ర గ్యారెంటీ పోతారు. ఎందుకంటే వాళ్ళకు రుజువులు అన్ని వీళ్ళకు లేవని కాదు, కొంచెం ఎక్కువ తక్కువ అంతే రుజువులు ఉన్నాయంటున్నాను. కాంగ్రెస్ పార్టీ కండువా అంటే అదే కదా సమస్య అంతా కూడా. 3 రంగుల జెండాను గాంధీ గారు ఆనాడే అన్నారు, కాంగ్రెస్ పార్టీ రద్దు చేయండి, స్వాతంత్రం రాగానే ఎందుకు ఈ స్వాతంత్రం వచ్చిన పార్టీ రద్దు కావాలి, అయినప్పుడు మీరు కొత్త పార్టీ పెట్టుకోండి అన్నారు. పెట్టక వాళ్ళు 3 రంగుల జెండాను వాడుతున్నారు, గాంధీ కుటుంబాన్ని వాడుకుంటున్నారు, రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నాం మనం ఇవాళ. కనుక 3 రంగుల జెండా అనే కలర్ అనేది చెప్తున్నారు. అయినా సరే ఇప్పుడు ఏమంటున్నారంటే దూడ గట్టి కోసం ఎక్కినట్టు చెప్తున్నారు. తాటి చెట్టు ఎక్కిండ్రు, కూర్చున్నారు, కింద పడదు ఖాయము. ఇవాళ కాకపోతే రేపు పదవులు పోతాయి. కానీ పదవులు పోయినాక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను పట్టుకొని మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, అనర్హత వేటు విధించకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోతారు, విధిస్తేనేమో ఎవరైతే అనర్హత వేటు పడదో వాళ్ళు పోతారు. ఈ మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు ఈ తిరిగాకల్లా 3 ఏళ్ళు అయిపోతుంది. ఇది సాధ్యం కాదు. అందుకనే పరిష్కారం ఇక్కడ లేదే అమ్మా. సుప్రీంకోర్టు చెప్పినా ఏం చెప్పినా, మనకి ఏదైతే త్రిపులని పేరు చెప్పినా, స్పీకర్ అధికారం ఉన్న రోజులు స్పీకర్ ఇట్లాగే వ్యవహరిస్తారు. స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థలో భాగంగా ఉన్న వాళ్ళు విలువలు పూర్తిగా వలవలకు ఉడికి చేస్తున్నారు. గతంలో అయ్యదేవర కాళేశ్వరరావు గారు అంతేందుకు మనకు మొన్నటికి 20-25 ఏళ్ల క్రితం చెప్తాను నేను. వాజ్పేయి గవర్నమెంట్ పోయేటప్పుడు మనకు బాలయోగి గారు మంచి ఆదర్శం కదా. దళిత స్పీకర్ ఆయన, బాలయోగి గారు మొట్టమొదటి దళిత స్పీకరు. ఆయన నిర్ణయం తీసుకుని ఒక్క ఓటుతో వాజ్పేయి గవర్నమెంట్ నిలబెట్టేది. కానీ వేయలేదు, నేను నిష్పక్షపాతంగా ఉంటా అన్నారు. కానీ స్పీకర్ అట్లనే ఇప్పుడు అందరూ ఇంకా మన ప్రసాదరావు గారిని అనటానికి వీల్లేదు. ప్రసాదరావు గారు అంతకుముందు మనకు సురేష్ రెడ్డి గారు, అంతకుముందు ఇదే లక్ష్మీపుత్రుడు అని ఇప్పుడు చేరిండు కదా, ఆయనే తప్పు చేసిండు కదా. లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్న మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు, వీళ్ళందరూ స్పీకర్లో పనిచేసింది కదా. వీళ్ళందరూ అదే పని చేసిండ్రు. ఇక్కడ ఎవరికి తరఫున భేదం లేదమ్మా. ఒక్కటే అందరూ శాఖాహారులే రోజుల గంప మాయమవుతుంది. చేర్చుకున్నవాడేమో మేము చేర్చుకున్నామంటలేడు, చేరినవాడు మేము చేరినామంటలేడు. ప్రజలు ఫూల్ చేస్తలేరు. ప్రజలు మళ్ళీ కర్రగాల్సి వాత పెడతారు. ఇటు చేరిన వాళ్ళకు మళ్ళీ ఎన్నికల్లో శృంగభంగం తప్పదు అంటున్నాను. సార్, మరి అలాగే ఇప్పుడు నియోజకవర్గం అభివృద్ధి గురించే వారు ముఖ్యమంత్రిని కలిశారు అనుకుంటే ఒక పుష్పగుచ్చం వారికి ఇచ్చి ఆ తర్వాత వారి నియోజకవర్గానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు. మరి మధ్యలో ఈ కండువ కప్పడాన్ని ఎలా చూడాలంటారు సార్? ఇప్పుడు మనము పెద్దల దగ్గర పోయినా, లేకుంటే పిల్లల దగ్గర పోయినా, వృద్ధుల దగ్గర పోయినా, పెద్ద మనుషుల దగ్గర పోయి మనమే పాడులో పాటలు తీసుకుపోతాం. కానీ పాడికి అప్పడు కదా. ఇప్పుడు మనం పెద్దల దగ్గర పోతాం, వాళ్ళు శాలువాను మనం తీసుకువెళ్తాం. ఒక మఠాధిపతి దగ్గర ముఖ్యమంత్రికి వీళ్ళు కప్పాలి, కానీ ముఖ్యమంత్రి వీళ్ళకి కప్పడం అంటే ఏంది? అంత బహిరంగ రహస్యం. అందరికి తెలుసమ్మా. చేరిన వాళ్ళకి తెలుసు, చేర్చుకున్న వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. దీన్ని మసిపూసి మామిడికాయ అంటున్నారు. మామిడికాయ కాదు, నిజంగానే మసి పట్టిదే. ఎలక్కాయ కూడా మామిడికాయ లాగా చేస్తున్నారు. మనం అందరం అంటున్నాం బహిరంగంగా. ఇప్పుడు రాజుగారికి బట్టలు లేవచ్చు అని చెప్పి ఓ పిల్లవాడు అయిన దాకా తెలియదా? అందరికి తెలుసు. రాజుగారు దేవతా వస్త్రాలు ధరించి రోడ్ల మీద లగ్నంగా తింటుంటే ఓ పిల్లవాడు రాజుగారి బట్టలు లేవని అందరూ అప్పుడు బట్టలు లేవన్నారట. ఇప్పుడు ఆ రాజు కథనే మనది కూడా
రాజు గారికి బట్టలు లేవు. ఈ ప్రభుత్వంలో చేసుకున్న దాన్ని మనందరికి తెలుస్తున్న నగ్నంగా కనపడుతున్నారు అక్కడ. కానీ మాకు బట్టలు నేను అనుకుంటుంది ఎమ్మెల్యేలు అందరూ ఏం చేయాలి మరి మనం. కనుక రాజ్యాంగబద్ధంగా ఇదైతే సాధ్యం కాదు. ఇప్పుడు ఏం చేసినా కూడా మరొక 3 ఏళ్ళు ప్రొలాంగ్ చేస్తారు చూడండి, వెంటనే పదవులు పో. ఒక్కటే ఒక మరి పరిష్కార మార్గం ఉంది, ఏంటంటే ఓ ఇద్దరికి పోతాయి కదా, వాళ్లను ప్రజలకు బుద్ధి చెప్తారు. బుద్ధి చెప్పినట్టున బీఆర్ఎస్ లో చేర్చుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరికీ బుద్ధి చెప్పింది ఇదే ప్రజలు. రేపు కూడా అంతిమంగా చరిత్ర నిర్మాతలు ప్రజలే, నాయకులు కాదు. ఇవాళ వీళ్ళు ఉంటారు, రేపు ఇంకోటి ఉంటుండొచ్చు. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. అది తెలుసుకుంటే మంచిది. ఇవాళ విరవీత లాభం లేదు మా పార్టీలో చేర్చుకున్నాం అని చెప్పి 10 మందిని చేర్చుకుని ఇంకో 16 మంది అయితే మాకు ఫిర్యాదుల చట్ట కింద రారు, ద్వారములు తెరిచే ఉన్నామని రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా. అవన్నీ పక్కన పెడతాం. జాతీయ నాయకత్వంలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఏమంటున్నాడు, ఆయన అయ్యా ఫిరాయింపులు తప్పు అంటున్నాడు. ఫిరాయింపుల చట్టం పగడబందీ చేయాలి. వాళ్ళ నాన్న తెచ్చిందే కదా, ఇప్పటికైనా మీరు ఆ పుణ్యం కట్టుకోండి, 10 మందితో రాజీనామా చేయించండి, మళ్ళీ గెలిపించుకోండి, నష్టమైంది అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ పొరపాటు చేసింది, రాహుల్తో పూర్తిగా ఏకపిస్తున్నాయి, వాళ్ళు చేర్చుకోండి. కానీ శంకర్లో పోసిండ్రు. వాళ్ళు సంఖ్యాబలం నిండేదాకా ఒక్కొక్కరిని చేర్చుకున్న తర్వాత కనీసం ఆ లెక్కలో తీసుకుండ్రు, శంకర్లో పోసిండ్రు. కానీ వీళ్ళతో అయితే లేదు కదా. 10 పోయి ఒక్కడు కూడా వస్తలేడు. విచిత్రం ఏంటంటే కొత్తగా పోయిన వాడు కూడా వెనక్కి వచ్చేదని సిద్ధమైండు. కృష్ణమోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ లో ఉన్నట్టుండు. గుడ మహిపాల్ రెడ్డి ఏమంటున్నాడు, చూడండి ఆయనకి ఎవరి ఫోటో ఉందో మన కేసీఆర్ ఫోటో ఉంది అని నమ్మబలుకుతున్నాడు. వీళ్ళందరూ కూడా గొడవ మీద బిల్లులాగా ఉంటే ఆయారాం గయారాం సంస్కృతి కూడా సిగ్గుపడేలాగా ఉంది వీళ్ళని చూస్తుంటా అంటున్నాడు. మంచిగా చెట్టు చేరిన వాళ్ళు గతంలో తలసాని తీసుకున్నా, సబితాయింద్ర రెడ్డిని తీసుకున్నా, మంత్రి పదవులు ఇస్తే వాళ్ళని విమర్శించడం కాదంటలేదు. కానీ వాళ్ళు చేరిండ్రు, ఫిరాయించిండ్రు, మంత్రి పదవులు తీసుకున్నారు. నా ఖాయానాయ్ పియానాయ్ గిలాస్ పొడిదియా అని సామెత ఉర్దూలో. అట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి. నా గర్క నా ఘాట్కా అయిపోయినారు. వాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు చెప్పుకోలేరు, బీఆర్ఎస్ లో ఉన్నట్టు చెప్పుకోలేరు. ఒకవేళ వాళ్ళు వస్తామంటే కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ చేర్చుకోరు, గ్యారంటీ. చాలాసార్లు కేటీఆర్ అందరు ప్రకటించింది కదా, చేర్చుకోరు. అంటే నా గర్క నా ఘాట్కా అయిపోయినారు. వీళ్ళ బతుకులు ఏమైంది అంటే రేపు పొద్దున ప్రజల్లో చాలా బరువు తక్కువ విషయం అవుతుంది అంటున్నాను. చేర్చుకున్న వాడికి ఏం కాలే, ఇక్కడి నుంచి పోయిన వాడికి ఏం కాలే, పోయిన 10 మందికే పరువు తక్కువ అని అంటున్నాను. పరువు తక్కువ పని చేసారు కనుక ప్రజల్లో పలచన అవుతున్నారు. అందరికి తెలిసిన విషయమే. మళ్ళీ మాట్లాడినా కూడా ఏమీ కాదు. స్పీకర్ గెలవకనా ఇప్పుడు అంత విచారణ విచారణ తర్వాత జరిగేది ఏమీ లేదంటున్నాను. ఈ 3 ఏళ్ళు కొనసాగుతారు వీళ్ళు చూడండి. అలా ఏదో కోర్టు అడ్డం పెట్టుకుని కొనసాగుతారు చూడండి. రైట్. రాహుల్ గారు మీరేమంటారు? గతంలో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మరి జాయిన్ చేసుకున్నప్పుడు అప్పుడు తప్పు పట్టిన మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ కానివ్వండి, లేదంటే బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని ఎలా చూడాలి? ఉప ఎన్నిక రాదు అని కానీ ప్రస్తావించారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏంటనుకోవాలి? ఇప్పుడు చేర్చుకోలేరని రేవంత్ రెడ్డి గారు అంటారు, ప్రతిపక్షాలు ఏమంటారు చేర్చుకోరు అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్నటి దాకా పిసిసి ప్రెసిడెంట్ ఉండి చెప్పిన చేర్చుకోలేదని చెప్పిండు అప్పుడు ఆయన. నువ్వు సోషల్ మీడియా చూసినావు అన్న, పార్టీ కండవలు కప్పుకున్నా అని చెప్పి అన్నాడు. పార్టీ కండవలు ఎవరు కప్పారు అని చెప్పి అన్నాడు. నార్మల్ అకేషన్లు అలా కప్పినా అన్నాడు. కానీ నువ్వు చిట్ చాట్ లో కూడా మళ్ళీ చూడు, కాల్స్ అంటే నీకు పెట్టమన్నా పెడతా నేను లైవ్ లో కూడా. చిట్ చాట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనొచ్చు కదా. చిట్ చాట్ అనేది కనపడదు. విజయాన్న మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలేను. నేను మాట్లాడేటప్పుడు మీరు డిస్టర్బ్ చేస్తే అది డిబేట్ కాదు, అది మన డిస్కషన్ కాదు. చూసే వాళ్ళు ప్రేక్షకులు కూడా నవ్వుకుంటు కొంచెం జర ఏంటంటే నేను చెప్పేది నేను చెప్పినాక మీరు దాని స్పందన ఇవ్వాలి. ఇప్పుడు మేడం, పార్టీ మారినా, ఫిరాయింపు వచ్చినా, మేము విచారణ జరుపుకున్నా, కోర్టు ఏ తీర్పిచ్చినా, స్పీకర్ గారు ఏ తీర్పిచ్చినా మేము చట్టాన్ని న్యాయాన్ని అన్నిటి గౌరవిస్తాం. రేవంత్ రెడ్డి గారు అయినా మా పార్టీ అయినా మేము పార్టీ లైన్ దాటుకుంటా మాత్రం మేము ఏది చేయలేరు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, గూడ మైపాల్ రెడ్డి అయినా నేను కూడా అదే చెప్తున్నాను మేడం. ఏ పార్టీలు ఉన్నారు ఏందో అని వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతారు కదా. మేమేమని అంటాం, మా పార్టీలు ఉన్నామని చెప్పి మొదటి నుంచి మేమనలే. వాళ్ళు విచారణ చేయండి, విచారణ తేలుతుంది, స్పీకర్ గారికి ఆమోదం తెలపండి, స్పీకర్ గారు ఏది చెప్తే దానికి అంగీకరిస్తామని మేము అంటున్నాం. కానీ మేము మా పార్టీలో ఉన్నారు, మీరు అట్లా ఇస్తారు కేటీఆర్ గారు, మేము అదని చెప్పి మేము కేటీఆర్ గారిని ఏమంటలేం కదా. కేటీఆర్ ఏదో వేసిండు. కేటీఆర్ ఏంటంటే మా 10 మంది ఆయనకి ఎమ్మెల్యే పోగానే జీర్ణం కాకుండా వేసిరు స్టాలిన్ గారు. సో మేము ఏమంటున్నాం, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఇవే కావు, ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని చేసినా రేపు ఉప ఎన్నికలు రావని అనుకుంటారేమో. సరే బహుశా మేము వస్తాయి అని మేము అంటలేము, రావు అని అంటలేము. ఏ వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు, ఎట్లొచ్చినా మేము దేనికైనా సిద్ధమే. ఎందుకంటే పార్టీ పరంగా మాత్రం చూసుకోవాలంటే పార్టీ డ్యామేజ్ కావద్దు. సో వాళ్ళు ఇవాళ ఉంటారు, పోతారు. పెద్దలు అంటూ రామ్మోహన్ అన్న గారు అన్నట్టు ఇవాళ వాళ్ళది ఉంటది, పోతుంది పాత్ర. సో
ఆ ఎమ్మెల్యే అంటూ కాదు, పార్టీ వెంకటేష్ పార్టీ భవిష్యత్ కోసం ఏదైనా ఇచ్చినాం సార్. ముందు ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే అవును సార్, అవును. రాహుల్ గారు, మరి ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నామని చెబుతూ ఉన్నారు ప్రజలకు? వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారని అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు పార్టీకి మా దాంట్లో ప్రజలకు చెప్తున్నారని మీరు అంటారు, ఓకే సంతోషమే. విచారణ జరుగుతుంది, జరిగినప్పుడు మేము ఏమంటున్నాం, వాళ్ళు చెప్పుకుంటే మేము ఒప్పుకుంటామా మేడం? రేవంత్ రెడ్డి గారు చెప్పిరా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పి ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు గదే అంటున్నారు కదా, కండవాలు కప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చెప్పే పొజిషన్ లేరు. ఇప్పుడు కడియం శ్రీ గారిని అడిగితే కూడా నేను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలో ఉన్నా అంటే మాకు కూడా డౌట్ ఉంటుంది కదా, ఏ పార్టీలో ఉన్నావు ఏందో అని నువ్వు చెప్పాలి. కాంగ్రెస్ లో అని చెప్పాలి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పాలి. ఎందులో ఉన్నావో ఎందులో నీకే క్లారిటీ లేదు. ఇక జనాలకి ఏం క్లారిటీ ఇస్తాడు? మా పార్టీకి ఏం క్లారిటీ ఇస్తాడు? బీఆర్ఎస్ పార్టీ నాయకులకి ఏం క్లారిటీ ఇస్తాడు? సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తొందరవాడు కాదు, ఎవరు తొందరవాడు కాదు. విచారణ జరిగినాక తాడు వేడైతే వేడి, ఎటు అటన్న కావాలి ఇటన్న కావాలి. లేదనుకో వాళ్ళ భవిష్యత్తులో ఇప్పుడున్న ఎమ్మెల్యేలు వాళ్ళ బుద్ధి వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే పార్టీ మారడానికి వాళ్ళు అంటారేమో, సరే బీఆర్ఎస్ పార్టీ అవుతుందా స్పీకర్ ద్వారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ వస్తుందా, ఎటన్నా ఇటో తేల్చుకోవచ్చు. కానీ ప్రజలు మాత్రం నమ్మరు. ఎందుకు నమ్మరంటే, ఒక లీడర్ గా చెప్పాలంటే నమ్మకంగా ఓట్లు వేసి గెలిపించుకోరు అక్కడ స్థానికులు. కానీ ఆ స్థానిక నాయకులు ప్రజలు అందరూ మా నాయకుడు గెలవాలి, మా నాయకుడు కూర్చోవాలి ఎమ్మెల్యే అని చెప్పారు. సరే ఇవాళ పార్టీ మారుతుండొచ్చు, రేపు ఇంకో పార్టీ అధికారంకి వస్తుండొచ్చు, రేపు ఏదైనా ఉంటుండొచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం వాళ్ళకి ఎట్లాంటి రాజకీయం ఉండదు అని చెప్పి మేము మరోసారి తెలియజేస్తాం. ఎందుకంటే మేము ఒక లీడర్ గా చెప్పాలంటే గన్ షాట్ గా చెప్తున్నాం. నమ్మరు. ఎందుకు? ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి అవకాశం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఈ పార్టీలో ఉన్నామని వీళ్ళు చెప్తలేరు, ఆ పార్టీలో ఉన్నామని అటు చెప్తలేరు. సో ఈ రెండు పార్టీలు తిక్కమ్మక్క అవుడు కన్ఫ్యూజన్ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు మీరేమనుకుంటారు? ప్రజలు అనుకుంటారు కొందరికి బీఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు నాయకులు కూడా వాళ్ళు ఏమంటారు, మీరు అన్న దగ్గరకు కాంగ్రెస్ ఉండమంటారు. కొందరు ఏమంటారు, మేము ఎల్లున్నామో మాకు తెలుసు అని అంటారు. సో ఆ ఎల్లున్నారో కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా, బీజేపీలో ఉన్నారా, ఇంకా దేంట్లో ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలు ఉన్నాయని స్పీకర్ గారే తెలియజేస్తారు. మనం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలి, మనం ఆ కుర్చీని గౌరవించాలి. సరే 5 ఏళ్ళైనా ఈ విచారణ జరగదు అంటారు కదా. విచారణ జరగదంటే మేము ఎప్పుడో వాయిదా వేస్తాం, మేము ఎప్పుడో దాన్ని తిరమరేస్తాం, దాన్ని ఒడగొట్టాం. విచారణ జరుపుతారు కదా. రేవంత్ రెడ్డి గారైనా స్పీకర్ గారైనా అసెంబ్లీ మేము ఏ ప్రకారంగా తీసుకోవాలో ఆ ప్రకారంగా విచారణ జరపాలి, ముందుకు పోవాలని భావిస్తాం. మీరు చెప్పినట్టుగానే అనుకుంటే ఇప్పుడు ఈ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారనేది ప్రజలకి అర్థం కావట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక క్లియర్గా ఉందా, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు లేదంటే కాంగ్రెస్లో ఉన్నారని ఏదైనా క్లియర్గా చెప్పగలదా కాంగ్రెస్ పార్టీ? మేడం, స్పీకర్ గారు నిర్ణయం తర్వాత పార్టీ ఏదైనా మాట్లాడుతుంది. స్పీకర్ గారు నిర్ణయం ఇప్పుడు వాళ్ళ స్పందన తెలుసుకుంటది మేడం. ఇప్పుడు వాళ్ళొక ప్రజాప్రతినిధిగా వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళ స్పందన తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళది ఏంది కథ అని పార్టీ చెప్తుంటది. ఇప్పుడు మేము చెప్పిన వాళ్ళని ఇప్పుడు ఏమంటాం, మా పార్టీలో లేరని రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా చెప్తుంటారు, మేము కూడా చెప్తుండొచ్చు. కానీ అది మీరు నమ్ముతారో నమ్మరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ లో ఉన్నారు. సో తికమక్క డైమెన్షన్ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు ఏం చెప్తారో ప్రజలందరూ చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిరని వాళ్ళు అంటారు. వచ్చిరా రాలేరా తర్వాత విషయం, తర్వాత చూసుకుందాం. స్పీకర్ గారికి వాళ్ళు ఏం తెలియజేస్తారో, సరే కాంగ్రెస్ పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉండని, లేదు ఉప ఎన్నికలు పెడదామంటే ఉప ఎన్నికలకైనా సిద్ధము, లేదు బీఆర్ఎస్ పార్టీలో అంటే చలో బీఆర్ఎస్ పార్టీలో ఉండని. మేము దేనికైనా స్వాగతిస్తాం. మేము 10 సీట్లు మాకు పోగానే మేము అధికారం మేము కోల్పోము. కేటీఆర్ అధికారం నుంచి ముఖ్యమంత్రి ఏదో కేసీఆర్ గారు అవన్నీ కళలు బంద్ చేసుకుంటే వాళ్ళు బాగుంటది. ఏసీఎన్ని రేపు భవిష్యత్తులో రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాకు పిటిషన్ వేయడం రాదా? మేము పోనీ అని పెట్టినాం 10 ఏళ్ళు, రేపు మాకు రాదా? ఏ విధంగా మేము చేయాలో మాకు అన్ని రాజకీయంగా మా పార్టీ కూడా ఇప్పుడు కేటీఆర్ నేర్పించిన దారే కదా మేడం. కేటీఆర్ నేర్పిస్తుంది కదా, పార్టీ మారితే ఏంది కోర్టుకు పోవాలి, ఇవన్నీ విచారణ జరిపించుకోవాలి అని చెప్పి అంటున్నారు కదా. రేపు భవిష్యత్తులో రేపు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ వస్తుండొచ్చు. వచ్చినప్పుడు ఇదే రూట్ లో పోతే మరి కేటీఆర్ ఏం చేయాలి? మరి మేము అడుగుతున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంది అని ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందా? ఇప్పుడు ఒకవేళ వాళ్ళపై అనర్హత వేటు వేసిందని నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది అనుకుంటే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎలాగైతే అనర్హత పిటిషన్ వేసిందో ఆ విధంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చా? 100% పోతుంది శాలిని గారు. మేము పోతానే అంటున్నాం, మేము పోదని అనట్లేదు. 100%. ఎందుకంటే కేటీఆర్ చూపిస్తున్న రూటే కదా
కదా. ఇప్పుడు కేటీఆర్ పిటిషన్ లేచి కేటీఆర్ కోర్టులు పెట్టి ఎక్కిండు కదా, కాంగ్రెస్ పార్టీ ఎక్కలేదు కదా. 10 ఏళ్ళు మేము కష్టాలలో ఉన్నా కానీ, మేము ఏడున్నా కానీ మా పార్టీ నాయకులందరూ గొర్ర గుంజుకుపోయి ఏదో వాళ్ళకి ఏదో పైసలు గడిపి ఏదో వేసి వాళ్ళ ఎమ్మెల్యేని తీసుకుపోయి ఏదో ఆశ పెట్టి ఏదో చేసాడు. సరే పోతా పోయిరేమో, ఉన్న కట్టుకి మా ఎమ్మెల్యేలు మేము ఏదో సర్దుకొని మరి ఉన్నాము. ఇప్పుడు కేటీఆర్ చెప్పిన రూటే కదా, 10 మంది ఎమ్మెల్యేలు మారుతూనే కేటీఆర్ కి ఇంత కడుపు మండుతుంటే 10 ఏళ్ళు మేము ఓకే బట్టి మా పార్టీ నుంచి ఎంత మందిని తీసుకోపోయింది మరి అంటే బీఆర్ఎస్ ఏం చేస్తే తర్వాత కాంగ్రెస్ అదే చేస్తుంది అనుకోవచ్చా? 100% చేస్తుంది మేడం, డెఫినెట్ గా. రేపు ఇప్పుడు కాదు, ఫ్యూచర్ లో ఇంకా 10 years తర్వాత వచ్చినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళకి శిక్ష ఉంటది. 100% ఆ రూట్ లో మేము ఖచ్చితంగా పోతాం. ఎందుకు పోము? మేము ఎందుకు పోము? ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు చల్ ఇది తప్పు అని చెప్పి అంటున్నాడు కదా. మేము ఏమంటున్నాం, మేము తప్పు రైట్ అని అంటలేము. కేటీఆర్ వేసిన పిటిషన్ కి కేటీఆర్ కే బుద్ధి చెప్తాం భవిష్యత్తులో, ఇప్పుడు కాకుండా రేపు భవిష్యత్తులో చెప్తాం మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. బట్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిరాయింపులు అనేది తప్పు, చట్టంలో ఒక మార్పు రావాలి, రాజ్యాంగంలో ఒక మార్పు రావాలి అంటున్నారు. మరి దీన్ని మీరు ఏకీభవిస్తారా? లేదు బీఆర్ఎస్ వాళ్ళు అలా చేశారు, మనం కూడా ఇలానే చేయాలని మళ్ళీ మీరు వాళ్ళకి ఏమైనా సంకేతాలు ఇస్తారా? మేడం, రాహుల్ గాంధీ గారు డిసిషన్ ఆయనది, ఆయన అవగాహన దాంట్లో కేటీఆర్ అవగాహన, కేటీఆర్ పనులు, కేటీఆర్ చిల్లర మాటలు ఆయన దాంట్లో ఒక చారణ కాదు. కానీ కేటీఆర్ తో పోల్చుకొని కేటీఆర్ తో మాట్లాడితేనే మేము చెప్పలేకపోతున్నాం. ఏం మాట్లాడలేదా? ఎప్పుడు ఎక్కడ రాహుల్ గాంధీ మాట్లాడలేదా? ఆయన మీద ఏ కేసులు పెట్టలేదా గతంలో? మేడం, ఒక నాయకుడు అన్నప్పుడు కేసులు డెఫినెట్ గా అయితుంటాయి మేడం. ఇప్పుడు ఎవరి మీద అవుతుంటాయి, మా మీద కూడా అవుతుంటాయి, ప్యానల్ లో కూర్చున్న పెద్దల మీద కూడా అవుతుంటాయి, ఎవరి మీద అవుతుంటాయి. ఒక నాయకులు ఉన్నప్పుడు రాజకీయంలో కేసులు అనేటివి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంపల్సరీ అవుతూనే ఉంటాయి. కానీ మేడం మీరు కేసులు అంటారు, మేము 10 ఏళ్ళు మేము అధికారం లేము. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద, బీజేపీ పార్టీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టారు? ఇదే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు, మొన్నటిదాకా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన గొర్ర గుంజుకోలేరా? ఎంతమందిని గుంజుకోలేరు? సరే మేడం మేము గుంజుకోవాలి, మా అధికారం ఉన్నది, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది కదా, మరి మేము గుంజుకోవాలి జైల్లో చిప్పకూడదు తినడం కేసీఆర్ అంటే మాకు ఒక్క రోజు కాదు, మాకు ఒక్క రోజు చాలు. ఎందుకంటే పెద్ద కేసీఆర్ ఏదో రాష్ట్రం అంతా తిరమడుతుంది అని చెప్పి ఏం పడుతుంది? అధికారం ఉన్నది కాబట్టి మాది నడుస్తుంది. ఇప్పుడు మాది 2 ఏళ్ళు కాదు, మేము 3 ఏళ్ళు అధికారం ఉన్నా కానీ మాది నడుస్తుంది. కానీ కేటీఆర్ ని కేసీఆర్ ని తినబెట్టలేక కాదు, కేసీఆర్ ని జైలు వేయలేక కాదు, రేవంత్ రెడ్డి గారికి సత్తా లేక కాదు, 100% వేస్తారు. కానీ అంత నీచంగా మాత్రం మరీ కేసీఆర్ ఎట్లాంటి కార్యకర్తల కాడికి వెళ్ళి పెడితే, కాంగ్రెస్ పార్టీ బీజేపీ కార్యకర్తల కాడికి వెళ్ళి పెట్టి తీసిపెట్టకుండా కేసులు పెట్టిపించి బెదిరించాడు. సో మీరు అంటుండొచ్చు, మీరు ఇంకో ప్రశ్న కూడా వేస్తుండొచ్చు, సో మీరు కూడా ఏ రా అని మీరు అంటుండొచ్చు. మేము అట్లాంటి వాళ్ళం కాదు మేడం. మేము దౌర్జన్యంగా ఇంత కేసులు, మాకు కార్యకర్తలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, లీడర్లు కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ మేము ఇంత చీప్ రాజకీయాలు చేసి మేము అంత చిల్లర వేయం. ఎందుకంటే మాకు కూడా ఒక సిద్ధాంతం ఉన్నది, వాళ్ళని ఎట్లా గౌరవించాలో ప్రతిపక్ష వాళ్ళని కూడా గౌరవిస్తాం. కేసీఆర్ కూడా మేము గౌరవించే అయ్యా అసెంబ్లీకి రా చర్చిద్దాం, ఎందుకంటే నీకు ఈ రాష్ట్రం మీద నీకు పట్టున్నది, నీ ప్రజలు నిన్ను రమ్మంటారు. ఎందుకంటే నీ గజ్వేల్ ప్రజలకు ఏం చెప్తావు, గజ్వేల్ ప్రజలకు నేను గెలిపించుకోరు, ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కూర్చున్నావు, నువ్వు 10 ఏళ్ళు కూర్చున్నావు, ఏ ఒక్కరు కూర్చోలేరు. ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిందేమో, రేపు భవిష్యత్తులో ఇంకే పార్టీ వస్తుందో రావాలి కదా మేడం. బాధ్యత కలిగి ఉన్నోళ్ళు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉండేది, రాష్ట్ర బావు కోసం అన్నప్పుడు ప్రశ్నించు. నేను కూడా ఒప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ పరంగా. ఎందుకంటే అరే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితేనే రేపు ప్రభుత్వం ఇప్పుడున్న పార్టీ, ఇప్పుడు గవర్నమెంట్ రూలింగ్ ఉన్న గవర్నమెంట్ స్పందిస్తుంది, ఇమీడియట్ గా వర్క్ జరుగుతుంది, పేద ప్రజలకు కూడా న్యాయంగా జరుగుతుంటది. మేము కూడా అనుకుంటుండొచ్చు, అవును కేసీఆర్ ప్రశ్నిస్తుండు, కేసీఆర్ మాట్లాడుతుండు, కేటీఆర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు రిప్లై చేయడం అంటే ఎంత అదే చెప్తున్నా. రేవంత్ నువ్వు ఎంత బచ్చా, నువ్వు మాట్లాడితే నేను రిప్లై చేయను, మీ నాయన రమ్మని అంటాడు. అందుకని కేసీఆర్ గారిని రమ్మన్నారు. కేసీఆర్ ఏం అవినీతి చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, అసెంబ్లీకి రానికి మొక్కం లేకుండా పాపం ఇవన్నీ డ్రామాలు ఆడుతుండే కూడా ఏదో మాకు ఎట్లా అవుతుంది మేడం. రైట్ విజయ్ గారు మీరేమంటారు? ఇప్పుడు ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్నట్టే కనింది. వాళ్ళ పిసిసి అధ్యక్షుడు ఓ ఛానల్ 10 మందిని చేర్చుకున్నామని చెప్పిండు. వీళ్ళు ఇప్పుడేమో చేర్చుకోలేదని అంటున్నారు. వీళ్ళు మిగతా కార్యకర్తలు అంటున్నారు, వాళ్ళ పార్టీ నుంచి అన్నారు మేము చేర్చుకున్నామని. అదే పెద్ద సాక్ష్యం ఇంకా ఉన్నటువంటిది. అందుకే ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద ఇది ఒక గోల్డెన్ అవకాశమే, బంగారు అవకాశం కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు స్పీకర్ల వ్యవస్థ కావచ్చు, గవర్నర్ల వ్యవస్థ కావచ్చు, స్వతంత్రంగా వ్యవహరించే అటువంటి శక్తి కోల్పోయింది. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి, ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్లస్ రాహుల్ గాంధీ మాట చెల్లుబాటు ఎక్కువ అవుతుంది అనుకుందాం. అందుకని ఈజీగా అది కోర్టు దగ్గర ఏం లేనటువంటి అంశం. స్పీకర్ కూడా ఎట్లా ఉన్నారు, ఫోన్ చేస్తే చెప్తే వింటారు, ఇమీడియట్ గా తీసుకోవచ్చు.
మీరు నిరూపించుకోవచ్చు. చాలా మంచి అవకాశం ఉన్నటువంటిది. ఆ రకంగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. దేశానికి మార్గదర్శకంగా ఉండే విధంగా వివరించండి. అంతే తప్ప మేము ఇయన్నీ అబద్ధాలు ఆడుకుంటూ వీళ్ళు కేసులు సహసిద్ధం కేసులు రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు అయింది? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిండు. 50 లక్షలు తీసుకొని ఎమ్మెల్యేల కొనుగోలు. ఓటుకు నోటు ఇప్పుడు తిరుగుతూనే ఉంది కదా! ఓటు చోర్ అని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. మరి ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి అప్పుడు 50 లక్షల రూపాయలు తీసుకుపోయి డైరెక్ట్ కొనుగోలు చేద్దామని తీసుకోపోయా. రెడ్ హ్యాండెడ్ గానే దొరికే. మరి ఓట్ చోర్ అంటే ఇదే కదా! ఎమ్మెల్యేనే కొందామని ఎమ్మెల్సీని కొందామని తీసుకుపోయా. మరి అది కేసు కాకపోతే ఎట్లయితే కేసు పెట్టరు, ఎవరైనా పెడతారు ఆ కేసుకు సంబంధించినటువంటిది. అంత పెద్ద కేసే ఉన్న తర్వాత ఇంకా కేసు పెట్టిరు అనేది ఏ రకంగా ఉంటారు? అందుకే నీతులు చెప్పేటోడు. ఫిరాయింపులకు సంబంధించినటువంటి నీతులు అంటే ఈ దేశానికి ఫిరాయింపులను పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు టిఆర్ఎస్ మొత్తం చేర్చడానికి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ప్లస్ ఆ ఫిరాయింపుల దానికి చెక్ పెట్టి ఆ ఫిరాయింపులను మళ్ళా ఒక దానికి వచ్చే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దీంతో ఒక బంగారు అవకాశం. ఎట్లా అవకాశం బంగారుంది? అధికారం లేకపోయినా. ఇది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి హోదాలో పార్లమెంట్ చేయాల్సినటువంటి చట్టం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆటోమేటిక్ అది కన్వెన్షన్ అయి తర్వాత చట్టంగా మారుతుంది. అది సహజసిద్ధంగా. అది కాంగ్రెస్ వల్లనే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే వీళ్ళు గట్టెక్కిర్రు. ఏంది అప్పుడు రమ్మంటే వచ్చిర్రు 10 మంది, తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు ఆగం చేద్దామని ఉన్నదా మరి ముఖ్యమంత్రి గారికి తెలియదు. అంటే మొత్తం మీద అవకాశవాదంగా వాళ్ళని ఉపయోగించుకోవడం, తన్నేయడం అనేది వాళ్ళు చేసినా వీళ్ళు అంటే మారడమే పెద్ద తప్పు. మాత్రం వీళ్ళు వెనకంగా సపోర్ట్ గా నిలబడేటువంటి శక్తి ఉందా లేదా తెలియదు. ఎందాక తీసుకెళ్తారో తెలియదు. రాజీనామాలు చేపిస్తారు. ఆఖరికి ఇద్దరితో రాజీనామా చేపించినా ఒక తీరు. రాజీనామా చేపించడం అంటే సుప్రీంకోర్టు తీర్పుని ఇంప్లిమెంటేషన్ చేసినట్టు కాదు. యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక యాక్షన్. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని తీర్పు చెప్పడం కాదు. ఇది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయారు. యాక్షన్ తీసుకోవడం అంటే తీసుకోవాలి. అది యాక్షన్ మీరు 5 ఏళ్ల దాకా నడుపుతున్నారనే 90 రోజుల గడువు పెట్టింది కోర్టు. 90 రోజులలో నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టులో చూడాలి. రామ్మోహన్ రావు గారు మీరేమంటారు సార్? ఏం లేదమ్మా, తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు. వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసిన తప్పే స్పష్టంగా చెప్తున్నా. అందుకని దీనికి నీవు నేర్పిన విద్య నిర్దాక్ష అంటే మొదటి కాంగ్రెస్ పార్టీ నేర్పింది. దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అదే ఫిరాయింపులు చేసిండ్రు, అమలు చేసింది. ఇవాళ వీళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు రాజకీయాలు నడుపుతున్నారు. ప్రజలకు అంతా తెలుసు, మనకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఎక్కడ కరుగాల్సి వాత పెట్టని పెడతారు. రాను కూడా అదే చెప్తున్నారు కదా, వాళ్ళు ఎన్నో తెలుస్తలేస్తారు అన్నాడు. పాడి కౌశిక్ రెడ్డి అదే ప్రశ్న అడిగిండు కదా. అప్పుడు గాంధీని ఏం అడిగిండు? అయ్యా నువ్వు ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పు, కాంగ్రెస్ జెండా ఎత్తుకో, నాకేం అభ్యంతరం లేదు. కాంగ్రెస్ పార్టీ లేనంటున్నావు కదా, మరి పిఎస్సి చైర్మన్ అయినావు కదా, నువ్వు మరి బీఆర్ఎస్ అంటున్నావు కనుక బీఆర్ఎస్ జెండా నీ ఇంటికి వచ్చేస్తా అన్నాడు. ఏమైంది? ఆయన అరెస్ట్ చేసినా లేదా? సమస్య లేదు. ఇప్పుడు రాహుల్ కూడా మంచిగా మాట్లాడుతూ మనకు పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్న వేసింది. మీరు ఎన్నడూ చెప్పండి అని వాళ్ళని అడుగుతున్నాడు. వాళ్ళకి తెలుసు, చేర్చుకున్న తెలుసు, చేరిన వాళ్ళందరికీ తెలుసు, మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అందరూ జగబెరిన సత్యానికి ఇప్పుడు జగబెరిన బ్రాహ్మణికి జంధ్యం వేయాలని సామెతోటి ఇవాళ అందరికి తెలిసిన ముచ్చట్నే మనం ఇన్ని సాకులు మొత్తం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ పండు వలుగుతుంది. రేపు స్పష్టంగా రాహుల్ గాంధీకే ఇది ఎదురవుతుంది. నిజంగా చెప్పారంటే వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ చేసిన చట్టం కదా ఇది, ఫిరాయింపుల చట్టం. దుర్మార్గంగా అంతకుముందు ఛాయారాం గారేం సంస్కృతి ఉండే కదా, దాన్ని చెక్ పెట్టింది గాంధీ. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ చేసే పనుకుందాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నిజంగా కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు ఎన్డీఏ అప్పుడు మన యూపీఏ కూటమి ఉన్నప్పుడు యూపీఏ వల్ల మంచి చట్టాలు తీసుకొచ్చిండ్రు. గృహహింస వ్యతిరేక చట్టం, మన పంచాయతీ రాజులు, మనకు ముఖ్యంగా రోజ్గార్ యోజన చట్టం కదా, బ్రహ్మాండం రోజ్గారు మన ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిండ్రు. అట్లానే మనకు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిండ్రు. ఆహ్వానించడం, మంచి చేస్తే మంచి అంటాం కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ తెలంగాణలో జరిగిన దాన్ని మాత్రం మాకు లాభమైందని అనుకోవద్దు. దేశమంతా ఒక ఓరడు కావాలంటే ఏమంటారు, కులాలు లెక్కలు తీస్తుంది, మేమే ఆశ్చర్యమైన తెలంగాణ మోడల్ అంటారు కదా. ఈ ఫిరాయింపుల దాని మీద తెలంగాణ మోడల్ నిలబెట్టుకోండి అంటున్నాను నేను. రాహుల్ గాంధీ ఏం చేయాలంటే గట్టిగా అరే వాళ్ళని తీసేవా, వాళ్ళు పంపి మా దాని లేరని చెప్పండి, లేకుంటే వాళ్ళ అర్హత వేస్తే వాళ్ళని చేర్చుకోవద్దా అని చెప్పండి. నష్టమైనది అంటున్నాను నేను. ఇప్పుడు రేపు పొద్దున అర్హత పెట్టినాక మళ్ళీ వీళ్ళకి టికెట్లు ఇవ్వద్దు. లెక్క అయితే మా వాళ్ళు కాదు, మీ వాళ్ళు కాదు కదా వాళ్ళైతే. అటు కాకుండా చేయాల్సిందే కదా. వాళ్ళు చేస్తారా మరి? ఆ దమ్ముందా? అందుకని ఏమంటా అంటే ఇప్పుడు పైన అవకాశవాద రాజకీయాలు నడుస్తున్నాయి.
వాళ్ళు చేసినామని మేము చేసినామని ఇక్కడ రాహుల్ మనకు రాహుల్ ఎస్ బాగా కరెక్ట్ కాదంటున్నాను నేను. వాళ్ళు చేసిన కనుక మీరు చేస్తే వాళ్ళకి నీకు తేడా ఏముంది అంటున్నాను నేను. ఎస్ సార్ వాళ్ళు చేసింది చేయకపోతే తేడా కదా అప్పుడు. అందుకనే చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇవాళ స్పీకర్ నిర్ణయం మీద ఆధారపడింది కదా. అనర్హత వేటు వేసినా కోర్టులకు పోతారు, వేయకపోయినా కోర్టుకు పోతారు. ఇది ఇంక రావణ కాష్టం లాగా ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రెసిడెంట్ ను మంచిగా ఉండాలంటే 10 మందితో రాజీనామాలు చేస్తేనే బెస్ట్. ఉప ఎన్నిక తెచ్చుకుంటే మంచిది. అవును నిజంగా ధైర్యంగా మా పార్టీలో చేరిండు, వీళ్ళ పదవులు పోయేటట్టున్నాయి, రాజీనామా చేయిస్తున్నాం, మళ్ళీ వీళ్ళ నెలలు పెడతాం, గెలిపించుకోండి. ప్రజలు గెలిపిస్తే అంతకంటే ఇంకేముంటది, వాళ్ళే గెలవండి, నష్టం ఉంది, మనం కూడా ఓట్లేద్దాం. అందుకని ఇక్కడ సమస్య అది కాదు. ఇప్పుడు వాళ్ళు సాకులు వెతుకుతున్నారు. గతంలో స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అందరు చేర్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఒకరు చెప్తే కాదు, పిసిసి ప్రెసిడెంట్ డైరెక్ట్ Yes, చెప్పిండు వీళ్ళందరూ Mahesh చేరేది మాదన్నారు. 16 మంది వస్తే సరిపోతుంది అన్నారు. ఫిర్యాదుల చట్టం కింద రాదన్నారు, చేర్చలేదు. ఇప్పుడు బలం సరిపోలే. ఇప్పుడు ఆ 16 మంది వచ్చే పరిస్థితి లేదు. ఉన్న వాళ్ళే అటు ఇటుగా ఉన్నారు, నా ఉదర్ నా ఇద్దరు అనే పరిస్థితి ఉన్నారు. కనుక వీళ్ళ సంగతి స్పీకర్ తేల్వాలి. ఇది ఒక మంచి ప్రెసిడెంట్ కావాలి, విజయ్ గారు అన్నట్టు మంచి ప్రెసిడెంట్ కావాలని నేను అంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి విజయ్ గారికి, అలాగే రాహుల్ గారికి, రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.